తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అధికారులతో జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇవ్వాలంటూ కూడా కమిటీ తెలియజేసింది. ఇక 32 డిమాండ్ల పరిష్కారానికి జేఏసీ పట్టుబడుతోంది. అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేస్తోంది. ఇటు రంగారెడ్డి, అలాగే మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, షాద్ నగర్, హయత్ నగర్లలో ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఇక సమ్మె ప్రభావంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులైనా కూడా స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితిలో సమ్మెకు దిగామంటూ కూడా ఆర్టీసీ కార్మిక నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో వేములవాడ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక వెంటనే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు కార్మికులు, జేఏసీ నేతలు. ఇక ఇప్పటికైనా తమకు రావాల్సిన పీఆర్సీని, పెండింగ్ బకాయిలను కూడా చెల్లించి 32 న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న సమ్మెను ప్రతి డిపోలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సమ్మెకు సిద్ధం కావడం జరిగింది. ఈనాడు గేటు ధర్నాలతో బస్సులన్నీ కూడా ఆపేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి డోకవాసి పద్ధతిని మానుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాలాపన చేసి మా వాళ్ళని రెగ్యులర్ చేస్తని చెప్పి గవర్నర్ దగ్గరికి మన యొక్క రెగ్యులర్ గవర్నమెంట్లో కలపడానికి ఆపేయడం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటే, రేవంత్ రెడ్డి వచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం, మీరు లేని ఏ ప్రభుత్వం రాదు, కాబట్టి ఖచ్చితంగా రాగానే ఫస్ట్ మీవే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓ బర్రె మీద మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ప్రియమైన ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏమిటంటే, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నావో అవే నెరవేర్చండి అని అడుగుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేస్తే గవర్నమెంట్లో చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది స్థిరస్థాయిగా. ఇదొక చరిత్ర అని మీరు గ్రహించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి ఏంటంటే 40 రోజుల క్రితమే మా డిమాండ్లు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ రవాణా మంత్రి గారు జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు చేయకుండా ఎప్పుడు డోర్లు తెరిచున్నాయి, మీరు రాండి, మేము మాట్లాడదాం, మీ డోర్లు తెరిచున్నాయి అని చెప్పడం తప్పిస్తే చర్చలు జరపకుండా కాలయాపన చేసి నిన్న జేఏసీ నాయకులు పిలిచి మరి ప్రభుత్వ అధికారులు 4 కలిపి ఒక కమిటీ వేసినాం, మీ డిమాండ్లు ఏంటో అక్కడ చెప్పండి అని చెప్పేసి చెప్తే మరి వాటి మీద 4 వారాలు టైం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసేది మేము గమనించలేదు, చూడలేదు. కాకుండా సమ్మె నోటీస్ ఇస్తే కార్మికుడు హక్కు, అది పిలిచి మాట్లాడి అయిద్దా కాదో పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి తప్పించుకుంది. రెండో విషయం ఏంటంటే, కొత్తగా ఈరోజు యాజమాన్యం, ఆర్టీసీ అధికారులు యాజమాన్యం పిలిచి ముందు కార్మిక సంఘాలతో చర్చించాలా, మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలవకుండా అటు ఆర్టీసీ కార్మిక వర్గం మొత్తం రోడ్లపై వచ్చిందంటే అందుకు కారణం ప్రభుత్వమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. పక్క రాష్ట్రం ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మనకెందుకు విలీనం కాదు, ఇది భూమి ఉన్నంత కాలం ఆర్టీసీ విలీనం కాదు అని చెప్పినటువంటి వ్యక్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి 95% పూర్తి చేసిన 5% కోసం మళ్ళీ కొత్త కమిటీ వేసి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మళ్ళీ దాని కొత్త కమిటీ ఇంకా 4 వారాలు గడువు అని అడగడం కొద్దిగా శోచనీయం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఆర్టీసీ ప్రతి కార్మికుడు గుండెల్లో మీరు నిలిచిపోతారు, మీరు ప్రతి కార్మికుడు గుండెల్లో నిలిచిపోవాలి అంటే ఆర్టీసీ కార్మికులు ఏదైతే గత ప్రభుత్వమో ఆర్టీసీ కార్మికులను ఏ విధంగా అయితే సమ్మెలోకి నెట్టిందో, అదే ప్రభుత్వం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద సమ్మెలోకి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసింది. మేము గతంలో వీళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తామని చెప్పారు, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2001, 2021, 2025 వేతన సవరణను చేస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వము ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి మేము నమస్కరించి కోరుచున్నాం. ఏమంటే, మీరు చెప్పిన
ఏవైతే అన్నారో గెలవకముందు ఈ ఆర్టీసీ వాళ్ళను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, మీకు ఆర్టీసీ మూలాధారం అని చెప్పారు కదా, అవే అడుగుతున్నాం కానీ వేరేవి అడుగుతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము సార్. మీరు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తామని అడిగారు కదా, అదే చేయండి సార్. మీరు ఏదంటారో మా యూనియన్ వాళ్ళని పిలవండి. యూనియన్ అయితే లేదు, జేసీ వాళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడండి. మీకు ఎంత అవుతుందో అంతనే చేయండి సార్. మేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కర్లు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు ఒక లీవులు ఇస్తలేరు, చనిపోయిన ఫోటోలు పెట్టే పరిస్థితి వచ్చింది. మాకు చాలా వర్కర్లు చాలా సఫర్ అవుతారు సార్. మేము అయినా మహాలక్ష్మి వల్ల ఎట్టులేని ఎంత భారం మారిస్తున్నామంటే ఒక బస్సులో 150 మంది అయినా నవ్వుతూ డ్యూటీ చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి సార్, మీరు అర్థం చేసుకోండి. మేము ఇక్కడ సమ్మెకు ఇచ్చిన మీకు తెలిసిన విషయం ఏంటంటే అందరికి తెలుసు సమ్మె ఎందుకు చేస్తారు ఆర్టీసీ వాళ్ళంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం మాకు ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చెప్పారు మాకు, మేము వచ్చిన వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, మీ పిఆర్సీలు కూడా ఇస్తామని చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారికి మన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రికి నమస్కారములు సార్. మేమే ఈ స్ట్రైకును మేము కోరుకోలేదు, మీరే బలవంతంగా మమ్మల్ని స్ట్రైకులకు తోలిచ్చిండ్రు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరలేదు. మీరు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మీరు మేనిఫెస్టోలో పెట్టిన మాటలు ఈ ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము, మీకు పెండింగ్ లో ఉన్న 2 పిఆర్సీలను వెంటనే అమలు చేస్తాము అని సమ్మె ఏదైతుందో ఆ సమ్మెకు సంగారెడ్డి డిపో తరఫున మా తోటి కార్మికులందరూ ఉద్యోగస్తులు పూర్తి మద్దతు తెలియడం జరిగింది. మరియు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏమిటంటే, గతంలో ఎన్నిసార్లు మేము సమ్మెకి వెళ్ళినా కానీ ప్రభుత్వం నాకు సహకరించలేకపోయింది. కానీ మీరు ప్రభుత్వం ఎప్పుడైతే అమలు అవుతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆదేశం మేరకు మరి మేము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు, యూనియన్లు ఇస్తానన్నారు. ఆ మాట మేరకు మేము 2 సంవత్సరాలు మీకోసం వెయిట్ చేసినాం సార్. మరి 2 సంవత్సరాల తర్వాత